శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జైల్లో దుర్గా పూజ సందడి, ఖైదీలకు 4 రోజుల పాటు అదిరిపోయే మెను. 10 ఏళ్ల సమయం ఇవ్వండి, ఫ్యూచర్ సిటీని నిర్మించి చూపిస్తాం రేవంత్ రెడ్డి. స్వదేశీ వస్తువులను ఉపయోగిద్దాం, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిద్దాం. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ల బదిలీ చేసింది. ఇందులో భాగంగా ఐపీఎస్ సజ్జనర్ హైదరాబాద్ కమిషనర్లను నియమించింది. పోలీస్ డిపార్ట్మెంట్లో సజ్జనర్ కేయూ అంటూ ఓ ట్రాక్ రికార్డు ఉంది. ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా పేరున్న ఆయన కొన్నాళ్ల పాటు ఖాకీ చౌక వదిలి ఆర్టీసీ ఎండీగా కూడా పనిచేయాల్సి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ పోలీస్ బాస్గా మరోసారి లాఠీ పట్టుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ట్రాక్ రికార్డుపై స్పెషల్ స్టోరీ. ఐపీఎస్ సజ్జనర్ ఈ పేరు వింటే నేరస్తులు, రేపిస్టుల గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. ఎందుకంటే ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. సంచలనం సృష్టించిన వరంగల్ ఇంజనీరింగ్ కాలేజ్ యువతులపై యాసిడ్ దాడి, హైదరాబాద్ సమీపంలో జరిగిన దిశారేప్, ఈ 2 కేసుల్లో ఆయన హాయంలో 7 నేరస్తులు ఎన్కౌంటర్లో హతమయ్యారు. ఆ తర్వాత ప్రభుత్వం ఆయన్ను టీఎస్ఆర్టీసీ ఎండీగా నియమించింది. అక్కడ కూడా తనదైన మార్కు చూపించారు సజ్జనర్. ఇక 4 ఏళ్ల తర్వాత ఆయన మళ్లీ యూనిఫామ్ వేయనున్నారు. ఇటీవలే హైదరాబాద్లో క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది. అందుకే ప్రభుత్వం సజ్జనర్కు మళ్లీ లాఠీ చేతికిచ్చిందన్న చర్చ కొనసాగుతోంది. నల్గొండ జిల్లా దామర్చర్ల మండలం కొత్తపేట తాండాకు చెందిన సాయి సిద్ధుపై అకారణంగా కులం పేరుతో దూషించి 3rd డిగ్రీ ప్రయోగించిన ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డిని విధుల నుంచి సస్పెండ్ చేయాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషనర్ చైర్మన్కి బక్కి వెంకయ్య జిల్లా ఎస్పీని ఆదేశించారు. ఆ ఎస్ఐను సస్పెండ్ చేయడమే కాకుండా సమగ్ర విచారణ జరపాలన్నారు. ఇక యూరియా కోసం ధర్నా చేసిన విషయంలో ఈ నెల 9న ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి సాయి సిద్ధును విచారణ పేరుతో పిలిపించి తనను కులం పేరుతో దూషించడమే కాకుండా కొట్టారని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆదివారం రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య నల్గొండ జిల్లా దామర్చర్ల మండలం కొత్త తాండాలో బాధితులు సాయి సిద్ధు ఇంటికి వెళ్లి పరామర్శించారు. అకారణంగా కొట్టడమే కాకుండా వారి కుటుంబంపై తీవ్ర పదజాలంతో దూషించడం, 3rd డిగ్రీ ప్రయోగించడం తగదని అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ఎస్ఐ ఈ రకంగా ప్రవర్తిస్తే కంచె చేను మేసిన తీరుగా ఉందని తెలిపారు. అన్యాయం జరిగినప్పుడు ఫిర్యాదు చేసేందుకు ప్రజలు పోలీసుల దగ్గరికి వస్తే పోలీసులే ఇలా ప్రవర్తిస్తే ఎవరికి చెప్పుకోవాలని అన్నారు. ప్రజలను కాపాడాల్సిన ఎస్ఐ తప్పు చేస్తే ఎలా అని ప్రశ్నించారు. ఎవరైనా తప్పు చేస్తే శిక్షించేందుకు చట్టం ఉందని, కొట్టాల్సిన అవసరం లేదని, కొట్టే అధికారం కూడా లేదని తెలిపారు. గారిని అకారణంగా చాలా తీవ్రంగా కొట్టడం, వారి కుటుంబంపై తీవ్రమైన పదజాలంతో ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి గారు లంబడోళ్ళ కులంపై దూషించడం ఇది చాలా దారుణం, చాలా బాధాకరం. ఒక రాజ్యాంగాన్ని కాపాడవలసిన ఎస్ఐ ఈ రకంగా ప్రవర్తిస్తే ఇలా చేను కంపనాడితే కంపన వేసి చేను వేస్తే ఏం చెప్పుకోవాలనే పరిస్థితి. ఒక ఎస్ఐ గారు చట్టాన్ని కాపాడాలి. ఎవరైనా పోయి ఆ కాంప్లైంట్ చేస్తే నిజంగానే తప్పు చేసినటువంటి చట్టం ఉన్నది, కానీ కొట్టవలసిన అవసరం లేదు, కొట్టే అధికారం కూడా లేదు ఎస్ఐకి. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు చెప్తూ ఉంటాడు, పోలీసులు అనేది ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం ఉండాలి, మరి గౌరవించాలి. మరి ఒక ఎస్టీని పట్టుకొని, ఒక లంబడాన్ని పట్టుకొని లంబడా అని చెప్పి ఒక ప్రెగ్నెంట్ మహిళను కూడా చూడకుండా ఆమె మీద దాష్టికం చేయడం, ఇలా ఆయన కొట్టడం, మరి 3rd డిగ్రీ ప్రయోగించడం ఇది చాలా దారుణం. ఇంతకుముందు సాధునగర్లో వెంకటరెడ్డి అనేటువంటి ఇన్స్పెక్టరు 3rd డిగ్రీ ప్రవేశిస్తే ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయించినాం. నేను వదిలిపెట్టేది లేదు, నేను ఎస్పీ గారిని ఆదేశిస్తూ ఉన్నా, ఇమ్మీడియట్గా మీరు ఆ శ్రీకాంత్ రెడ్డి గారిని సస్పెండ్ చేయండి, డ్యూటీని సస్పెండ్ చేయాలి, సస్పెండ్ చేసి సమగ్ర విచారణ జరిపించాలి. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని నివేదిస్తా. ఇప్పుడే మినిస్టర్ గారితో మాట్లాడినా, మినిస్టర్ గారు ముఖ్యమంత్రి గారు మీటింగ్లో ఉన్నారట. తప్పకుండా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, మరి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మరి అడ్డూరు లక్ష్మణ్ గారు ఉన్నారు నల్గొండ జిల్లాకు, ఆయనతో మాట్లాడి తప్పకుండా సస్పెండ్ చేయించి ఆ కుటుంబాన్ని ఇలా వైద్య ఖర్చులకు కూడా ప్రభుత్వం ఇవ్వాలి. వెంటనే ఆ ఎస్ఐపై నేను ఎస్పీ గారిని డైరెక్షన్ ఇస్తున్నా, ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయండి. ఎస్టీలను లంబడం అని చెప్పి తిట్టి కొట్టిండు కనుక తప్పకుండా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని చెప్పి నేను ఎస్పీ గారికి డైరెక్షన్ ఇస్తున్నా.
తప్పకుండా ఆ కుటుంబాన్ని కూడా మరి ప్రభుత్వ ఉద్యోగమైన ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా మేము ముఖ్యమంత్రితో మాట్లాడతాం. తర్వాత మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రితో మాట్లాడతాం. తప్పకుండా ఆ కుటుంబానికి న్యాయం చేసేంత వరకు ఎస్సీ ఎస్టీ కమిషన్ సాయి సిద్ధు కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, మరి ఇటువంటి ఎస్సీ ఎస్టీ దాడులు జరగద్దంటే, ఇలా పోలీసులు ఇటువంటి దాష్టికం జరగద్దంటే తప్పకుండా కఠినమైన చర్యలు ఉండాలి. చర్యలు ఉంటేనే ఇటువంటి ఘటనలు పునరావృతం కావని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. కాదు, మేము రిమూవ్ చేయాలని కూడా ప్రభుత్వానికి రికమెండ్ చేస్తాం. ముఖ్యమంత్రులు మాట్లాడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. స్వదేశీ వస్తువులను ఉపయోగిద్దాం, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిద్దామని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 126వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని సుభాష్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఖంటేశ్వర్ మండల బీజేపీ నాయకులతో కలిసి అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ వీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి గొప్ప సందేశంతో పాటు ముఖ్యమైన అంశాలను ప్రస్తావించడం జరిగిందన్నారు. దేశ ప్రజలందరూ స్వదేశీ వస్తువులను ఉపయోగిస్తూ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని మాన్ కీ బాత్ వేదికగా ప్రధానమంత్రి దేశ ప్రజలకు పిలుపునివ్వటం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా నినాదంతో దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ సహకారం అందించడం జరుగుతుంది అన్నారు. భారతీయ మహిళలు తమ నారీ శక్తితో వివిధ రంగాల్లో చూపిస్తున్న ప్రతిభను ప్రపంచ దేశాలు ఆదర్శంగా తీసుకునేలా ఎదగటం గర్వకారణమన్నారు. నేవీ, ఎయిర్, రక్షణ రంగాలతో పాటు గ్రామీణ స్థాయి మహిళలు సైతం చిన్న కుటీర పరిశ్రమలతో అభివృద్ధిని సాధిస్తున్నారని తెలియజేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆర్ఎస్ఎస్ చేసిన సేవల్ని ప్రధాని గుర్తు చేయడం జరిగిందన్నారు. కేశవ బలిరామ్ హెగ్డేవర్ గురూజీల స్ఫూర్తితో వారి ఆశయాలకు పునర్నిర్మాణమే లక్ష్యంగా స్వయం సేవకులుగా పనిచేయటం జరుగుతుందని అన్నారు. హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముని చరిత్రను, ఆయన గొప్పతనాన్ని, వాల్మీకి రాసిన రామాయణం సమస్త మానవాళికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. అయోధ్య రామ మందిర పునర్నిర్మాణంతో హిందువులు చిరకాల స్వప్నం నెరవేరిందని గుర్తు చేశారు. దేవి నవరాత్రులు దీపావళి కానుకగా మోదీ దేశ ప్రజలకు గొప్ప బహుమతిగా జీఎస్టీ తగ్గింపులు చేశారని అన్నారు. ఇది పేద మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చే విధంగా ఉందని అన్నారు. ప్రముఖ లలిత కళా రంగాలలో పేరు పొందిన వారికి ప్రోత్సాహకంగా పద్మశ్రీతో గుర్తింపు ఇవ్వటం జరిగిందన్నారు. ప్రముఖ గాయని లతా మంగేష్కి నివాళులు అర్పించడం జరిగిందని అన్నారు. సిద్ధార్థ కాలేజీ హాస్టల్లో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థిని చితకబాదారు తోటి విద్యార్థులు. కాళ్లతో తంతు విచక్షణ రాహిత్యంగా దాడి చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, సిద్ధార్థ కాలేజ్లో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిపై దాడి చేశారు 2వ సంవత్సరం సీనియర్ విద్యార్థులు. 5గురు కలిసి ఒక విద్యార్థిని కొడుతూ సెల్ ఫోన్లో చిత్రీకరించారు. ఇక విషయం బయటికి చెప్తే చంపేస్తామంటూ బెదిరించారు. ఓ యువతి ప్రేమ వ్యవహారంలో జరిగిన ఘటన అంటున్నారు పోలీసులు. సూర్యాపేట జిల్లా పులిచింతల ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. 8 గేట్లు 4 మీటర్లు ఎత్తి, 10 గేట్లు 5 మీటర్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి 6,45,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా 5,84,000 క్యూసెక్కులు విడుదలవుతున్నాయి. పూర్తిస్థాయి నీటి మట్టం 175 అడుగులు కాగా ప్రస్తుతం 168.76 అడుగులకు చేరింది. ఇక నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలుండగా ప్రస్తుతం 36.64 టీఎంసీల నీరు ఉంది. విద్యుత్ ఉత్పత్తి 16,600 క్యూసెక్కులతో కొనసాగుతుంది. ఇక నాగార్జున సాగర్ ద్వారా 6,12,000, మూసీ ప్రాజెక్టు ద్వారా 33,000 క్యూసెక్కుల వరద నీరు చేరుతుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్టు ఫ్యూచర్ సిటీకి శంకుస్థాపన చేశారు. ఫ్యూచర్ సిటీ అథారిటీ భవనానికి ఓ ప్రధానమైన రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఫ్యూచర్ సిటీ మీద కొంతమంది అనవసర విమర్శలు చేస్తున్నారని, 10 ఏళ్ల సమయం ఇవ్వండి, ఫ్యూచర్ సిటీని నిర్మించి చూపిస్తామన్నారు. తనకు భూములు ఉన్నాయని ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నారని, రియల్ ఎస్టేట్ కోసం నిర్మిస్తున్నారని అంటున్నారని మండిపడ్డారు. నాకు వైఎస్ఆర్ చంద్రబాబు విమర్శలను పట్టించుకొని ఉంటే ఈనాడు హైటెక్ సిటీ, సైబరాబాద్ ఉండేవే కాదన్నారు. వారు ఆలోచన చేశారు కాబట్టి నేడు ప్రపంచంతో పోటీ పడగలుగుతున్నామన్నారు. ఇంకెన్నాళ్ళు విదేశాల గురించి చెప్పుకుంటామని ప్రశ్నించారు. భవిష్యత్తు తరాల కోసం ఫ్యూచర్ సిటీ నిర్మాణమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దక్షిణాదిలో పోర్టు లేని రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అన్నారు. అందుకే మచిలీపట్నం నుంచి 12 వరుసల రహదారిని ఫ్యూచర్ సిటీకి నిర్మిస్తున్నామని తెలిపారు. అలాగే అమరావతికి అనుసంధానించేలా ఫ్యూచర్ సిటీ ఉంటుందని ఆయన తెలిపారు. పండగ వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లోనూ ప్రత్యేక వంటకాలతో సందడి నెలకొంటుంది. అయితే ఆ పండుగ ఆనందాన్ని 4 గోడల మధ్య శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు కూడా అందించేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ముందుకొచ్చింది. దుర్గా పూజ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జైళ్లలో ఖైదీల కోసం 4 రోజుల పాటు ప్రత్యేక మెనూను ఏర్పాటు చేసింది. ఈసారి వారి మెనూలో బిర్యానీతో పాటు చైనీస్ వంటకాలను కూడా చేర్చడం విశేషం. ఈ ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఓ సీనియర్ అధికారి ఆదివారం వివరాలు వెల్లడించారు. పండగ అంటే ఆత్మీయులతో కలిసి ఆనందంగా గడపటం, కానీ ఖైదీల జీవితం జైలు గోడలకే పరిమితమై ఉంటుంది. బయట ప్రపంచంతో వారికి సంబంధం ఉండదు. అందుకే పండగ వేళైనా వారి కోసం ఈ ప్రత్యేక ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఏటా దుర్గా పూజ సమయంలో వారి మెనూ మారుస్తాం. ఈసారి కూడా వారికి రుచికరమైన భోజనాన్ని అందిస్తున్నామని ఆయన తెలిపారు. ఇక 4 రోజుల మెనూ చూసుకుంటే సోమవారం సప్తమి నుంచి గురువారం దశమి వరకు ఖైదీలకు పసందైన భోజనాన్ని అందించనున్నారు. వాటిలో సప్తమి రోజున మధ్యాహ్నం చేపల కూరతో భోజనం, రాత్రికి చికెన్ కర్రీ. ఇక అష్టమి రోజున ఉదయం పూరి, మధ్యాహ్నం కిచిడి, రాత్రి బెంగాల్ స్పెషల్ లూచీ వంటకం. ఇక నవమి రోజున మధ్యాహ్నం రొయ్యల కూరతో భోజనం, రాత్రి చికెన్ బిర్యానీ. ఇక దశమి రోజున మధ్యాహ్నం రోహు చేపల పులుసు, రాత్రి ఫ్రైడ్ రైస్, చిల్లీ చికెన్ వడ్డించనున్నారు. ఇక శాకాహారుల కోసం వెజ్ బిర్యానీ, పన్నీర్, పెరుగు, ఐస్ క్రీమ్ వంటివి ఏర్పాటు చేసినట్లు అధికారి వివరించారు. ఈ 4 రోజులు అందరికీ స్వీట్స్ కూడా అందిస్తామన్నారు. ఉదయం అల్పాహారంలోనూ ఎగ్ టోస్ట్, చౌమీన్ వంటివి ఉంటాయని తెలిపారు. ఇక ఖైదీల ఆధ్వర్యంలో పూజలు కూడా నిర్వహిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలోని జైళ్లలో ఖైదీలు స్వయంగా దుర్గా పూజలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ప్రెసిడెన్సీ కరెక్షనల్ హోంలో భిన్నత్వంలో ఏకత్వం అనే థీమ్తో ఖైదీలు ఐక్యత సందేశాన్ని ఇస్తున్నారు. పూజా థీమ్ ఆలోచన నుంచి మంటపాల అలంకరణ వరకు అన్ని పనులను ఖైదీలే దగ్గరుండి చూసుకోవటం గమనార్హం. कांग्रेस पार्टी आज ये समझती है कि तेलंगाना की आवाम की जो याददाश्त है वो कमजोर है. उनको ये लगता है कि गुमराह करके, वोट लेके, फरेब के बुनियाद पे जीत के फिर आवाम को अगर धोखा भी दिया तो पूछने वाला कोई नहीं. पर उनको आज ये याद दिलाने के लिए और उनको सबक सिखाने के लिए तेलंगाना की जनता के पास और खास हमारे जुबली हिल्स के इलाके में जो हमारे भाई है, बहन है, उनके पास एक जबरदस्त मौका है कि कांग्रेस पार्टी जो हथेली में जन्नत दिखा के वोट ली, 100 दिन में हर गारंटी को पूरा करने की जो वायदा करी, आज जब वो लोग अपने वादे से मुकर गए, 700 दिन बाद भी आज एक वादा तक अमल नहीं करे, तो उनको एक मुंहतोड़ जवाब देने का, एक सबक सिखाने का आपको सुनहरा मौका जुबली हिल्स इलेक्शन में आ गया. तो इसलिए आज हर किसी को याद दिलाने के लिए आज हमने एक कार्ड, कांग्रेस बाकी कार्ड, मतलब हर किसी आदमी को, हर किसी खवातीन को, तेलंगाना में हर कोई खवातीन को कितना कांग्रेस आज बाकी है, कितना पैसा बाकी है. जैसे महालक्ष्मी स्कीम बोले, हर महीने 2500 रुपये देंगे करके बोल दिया उन्होंने, 100 दिन के अंदर अंदर अमल करेंगे. पर आज 700 दिन हो गया, तो करीब करीब 22 महीने का महालक्ष्मी आज हर एक बहन को कांग्रेस बाकी है. करीब करीब 55,000 रुपया बाकी है. वैसे ही अगर आप देखेंगे, बुजुर्गों से ये कहा गया था, हमारे सीनियर सिटीजनों से, कि आपको केसीआर 2000 वजीफा दे रहे हैं, आसरा पेंशन दे रहे हैं,
तो हम 4,000 उसको करेंगे, दुगना करेंगे। तो आज 44,000 रुपीस कांग्रेस बाकी है हमारे सीनियर सिटीजन्स को। वैसे ही हमारे किसान भाई से भी कहा था कि 10,000 नहीं 15,000 देंगे, तो आज हमारे किसान भाई को भी कर्जा है कांग्रेस का। वैसे ही अगर आप देखेंगे तो बच्चियों से स्टूडेंट से कहा गया था कि आपको स्कूटी देंगे, फिर स्कूटी तो मिली नहीं, लूटी तो जबरदस्त चल रही इनकी। तो इसीलिए आज ये सब चीज याद दिलाने के लिए हमने ये कार्ड का कैंपेन शुरू किया, कांग्रेस बाकी कार्ड, और हर घर ये मैसेज पहुंचाएंगे, हर घर तक इसको ले जाएंगे। అచ్చంపేటలో ఎవరో ఉన్నారు ఎవరో పోయినరని బాధపడే అవసరం లేదు. గింతమంది మీరుండంగా గులాబీ దండుకొచ్చిన భయమేమి లేదు, ఇబ్బంది ఏం లేదు. మంచి నాయకుణ్ణి మీ అభిప్రాయం మేరకు, మీ అందరి ఆలోచన మేరకు కేసీఆర్ గారు మళ్ళా అచ్చంపేటకు పంపిస్తారు. తప్పకుండా కేసీఆర్ గారు ఎవరికి బొట్టు పెట్టి తమ్ముడు ఈయన నా అభ్యర్థి అంటే ఆయనకు కాదు మీరు వేసే ఓటు కేసీఆర్ గారికి. కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారు రావాలి అంటే అచ్చంపేట మీద గులాబీ జెండా ఎగిరేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. పైనున్న రాహుల్ గాంధీ మాట్లాడాడు, ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి మాట్లాడాడు, మళ్ళీ తిరిగి మాట్లాడేది ఒకే ఒక్క నాయకుడు తెలంగాణ ప్రయోజనాల కోసం. ఎవరది? ఒక్క కేసీఆర్ గారు మాత్రమే. అందుకే కేసీఆర్ దండుగా మేము ఇవాళ అచ్చంపేట గడ్డ మీద నుంచి అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, నీకు దమ్ముందా ఆల్మట్టిని ఆపేది, లేదా ఈ గులాబీ దండు బయలుదేరి అక్కడ పోయి అడ్డుకోవాలా చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నీకు దమ్ముంటే, నీ ప్రభుత్వానికి తెగింపుంటే రాహుల్ గాంధీ దగ్గరికి పిలిపి కర్ణాటక ముఖ్యమంత్రిని ఎట్లా కృష్ణా నదిని మా నల్లగొండకు, పాలమూరుకు, మా రంగారెడ్డికి కాకుండా చేస్తావు, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఒప్పుకోం అని చెప్పి రాహుల్ గాంధీతో చెప్పి ఆల్మట్టి దగ్గర 70,000 కోట్లతోని వాళ్ళు ఏదైతే ఎత్తు పెంచే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని వెంటనే ఆపేయి. ఆ దమ్ము నల్లమల పులికుందా? ఈయన నల్లమల పులేనా? నల్లమల పులే ఏంటిది మరి? ఇది పిల్లి కాదు, నక్క. నల్లమల నక్క. ఎందుకంటే నేను చెప్తలేను ఈ మాట. నిన్న కొడంగల్ నుంచి కొంతమంది వచ్చినారు తమ్ముళ్ళు, 300 మంది పార్టీలో జాయిన్ అయినారు, కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. వాళ్ళు చెప్తున్నారు, అన్న ఈ నక్క అచ్చంపేటకెళ్ళి పారిపోయి మా కొడంగల్కి వచ్చింది, ఈసారి తరిమి కొడితే మరి కల్వకుర్తి పోతుందో అచ్చంపేట పోతుందో వాళ్ళకు కూడా చెప్పురా అని చెప్పి. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. జైల్లో దుర్గా పూజ సందడి, ఖైదీలకు 4 రోజుల పాటు అదిరిపోయే మెను. 10 ఏళ్ల సమయం ఇవ్వండి, ఫ్యూచర్ సిటీని నిర్మించి చూపిస్తాం రేవంత్ రెడ్డి. స్వదేశీ వస్తువులను ఉపయోగిద్దాం, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిద్దాం. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ.